హలో ఎవ్రీవన్, తెలంగాణ లా సెట్ ఎగ్జామినేషన్కి మనకి ఇంకా 30 డేస్ మిగిలి ఉన్నాయి. సో ఈ 30 డేస్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని మీరు ఎలా మంచి ర్యాంక్స్ని సాధించవచ్చు కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ఫస్ట్ మీరు ఇంకా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు మన యొక్క యాప్లో లాస్ట్ 5 year పేపర్స్ ఆఫ్ బోత్ 3 years LLB 5 years LLB ప్లస్ మీకు పీజీ లా సెట్కి ప్రిపేర్ అవుతున్నారంటే మీకు కంప్లీట్గా లాస్ట్ 5 year పేపర్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి, విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీకు లా సెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే 6th రోజు మనకి ఎగ్జామినేషన్ ఉంది ముగ్గురికి కూడా, 3 years LLB 5 years LLB అండ్ LLM చూస్తున్నాం కూడా. ఓకే, సో 3 years LLB వారికి మనకి 2 షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ జరుగుతాయి. షిఫ్ట్ 1లో మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, ప్లస్ 5 years LLB వారికి ఒకటే షిఫ్ట్ ఉంటుంది, 4:30 to 5:30 ఈవినింగ్ షిఫ్ట్. ఓకే, సో ఈ మార్నింగ్ షిఫ్ట్లో కానీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కానీ ఎప్పుడైనా మీకు ఎగ్జామినేషన్ ఉండవచ్చు, రెండు సార్లు ఉండదు. ఓకే, ఎప్పుడైనా దీంట్లో నుంచి మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఏదో ఒక షిఫ్ట్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క మార్క్స్ని నార్మలైజ్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ యొక్క ప్రిపరేషన్లో ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ ఏ ఎగ్జామినేషన్ కూడా మీరు క్రాక్ చేయాలనుకుంటే దాని యొక్క హిస్టరీ ప్లస్ దాని యొక్క ప్యాటర్న్ మీకు తెలియాలి. హిస్టరీ అంటే ప్రీవియస్ పేపర్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. సిలబస్ ప్లస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా తెలియాలి. ఓకే, సో మనకి 3 parts మన యొక్క సిలబస్లో ఈ 3 partsలో డివైడ్ చేయబడింది మన యొక్క సిలబస్, అండ్ ప్యాటర్న్ ఇదే ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఓకే, సో 30 questions వస్తాయి మీకు జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి అండ్ 30 marks. ఓకే, సో కరెంట్ అఫైర్లో నుంచి 30 questions అండ్ 30 marks దీంట్లో నుంచి వస్తాయి. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉండదు. ఓకే, సో ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా నుంచి మీకు 60 questions వస్తాయి, మీకు 60 marksకి, టోటల్గా 120 marksకి మీకు కంప్లీట్గా ఈ పేపర్ ఉంటుంది 120 marksకి. ఓకే, సో దీంట్లో నుంచి మీరు ఒకవేళ 70-80 తీసుకొని వస్తే మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకే, లేదు 60 అలా తీసుకొచ్చారంటే కూడా మీకు ఈసారి కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి 50 marks వస్తే కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి 30 days మనం ఇప్పుడు ఈ రోజు నుంచి మనం చూసుకుంటే ఉన్నాయి. సో ఏం చేయాలి, ఈ 30 daysని 3 partsగా మనం డివైడ్ చేసుకోవాలి. 6 days అండ్ 18 days. ఈ 6 daysలో ఏదైతే ఉంది కదా జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ప్రిపేర్ అవ్వండి. సార్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సో ఈ 60 daysని కూడా మీరు ఫర్దర్గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూడండి. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ ఖచ్చితంగా మీరు చూడాలి. ప్రీవియస్ పేపర్స్ చూస్తేనే మీకు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, డిఫికల్టీ ఏంటి, ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ డే మీరు ప్రీవియస్ పేపర్ చూసారు అంటే 30 questions దీంట్లో నుంచి చూస్తారు. ఓకే, సో 30 questions చూసారు కదా, దాన్ని సాల్వ్ చేయండి. దాంట్లో నుంచి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూడండి. మీకు దాంట్లో కూడా మీకు సబ్ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్లో మీకు మంచి మార్క్స్ వస్తున్నాయి ఇవన్నీ చూసుకొని మీరు కంప్లీట్ అనాలిసిస్ చేసుకోవాలి. ప్లస్ దాని తర్వాత దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చూడాలి. సో ఇదే విధంగా మీరు లాస్ట్ 5 year పేపర్స్ ఉన్నాయి కాబట్టి 6 days ఇది ప్రాక్టీస్ చేయవచ్చు. దీంతోపాటు ఇది చేస్తే సరిపోతుందా అంటే మీకు ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటి, ఇప్పటివరకు మనం 10th class లెవెల్లోనే ఈ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఒకసారి మనం బేసిక్స్ అన్నీ కూడా ఒకసారి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక క్వశ్చన్ ఉంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది మన యాప్లో. ఆ సొల్యూషన్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ సొల్యూషన్ మొత్తం చదివితే మీకు ఇంకో 2 to 3 questions సాల్వ్ చేసినంత నాలెడ్జ్ అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ పైన మీరు అక్కడ మంచిగా ఫోకస్ చేయవచ్చు. సో ఇలా అదే విధంగా మీరు 5 days అలా ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి ఏం చేయాలంటే, కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ పేపర్స్లో నుంచి చదవాలంటే మీకు ఎలాంటి యూస్ కూడా అవ్వదు. ఎందుకంటే ఇంతకుముందు వేరే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు. మీరేం చేయాలి, 6 months కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. 6 months ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి మినిమం. ఓకే, ఇక్కడ మేజర్గా కూడా ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ కూడా ఉంటాయి ఈ కరెంట్ అఫైర్స్లో, ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా 18 days. దీన్ని కూడా సేమ్ అదే ప్రీవియస్ పేపర్స్ ఇక్కడ ఎలా అయితే ఫాలో అయ్యాం కదా అదే మీరు ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మాక్ టెస్ట్ అటెండ్ చేయాలని నేను చెప్తున్నాను. బట్ ఇక్కడ మనకి లా సెట్కి ఎక్కడ కూడా మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉండవు. మీ యొక్క టైం మేనేజ్మెంట్ కోసం నేనేం చేశానంటే ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా
అవే మనకి యాక్చువల్గా లా సెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే జరుగుతుంది కదా అదే ఫార్మాట్లో వచ్చేసేసి మన యొక్క యాప్లో వేసేసాను. ప్రీవియస్ పేపర్స్ అని నేను అప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా మీకు యాక్చువల్ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంటుంది కదా అదే ఫార్మాట్లో ఉంటాయి. ఇది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఇదంతా కంప్లీట్ అనలైజ్ చేయాలి, అప్పుడు మీకు ఇదంతా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో ఇప్పుడు సెక్షన్ వైజ్గా ఎలా ఎక్కడ ఫోకస్ చేయాలో చూద్దాం. జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉంది కదా ఇక్కడ మీరు బేసిక్ సైన్స్ పైన ప్లస్ మీ యొక్క మెంటల్ ఎబిలిటీని పెంచుకోండి. అంటే మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయడంలో కానీ ఇలా మీరు పెంచుకుంటే అక్కడ 10-15 క్వశ్చన్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలియాలంటే ప్రీవియస్ పేపర్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకే, సో లాస్ట్ 6 months యొక్క కరెంట్ అఫైర్స్ కోసం ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాలి. మీరు ఏదైనా మేజర్ న్యూస్ పేపర్ కానీ లేదంటే 6 months యొక్క కరెంట్ అఫైర్స్ యొక్క ఏదైనా బుక్లెట్ వస్తే అది మీరు చదవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అది మీరు చదవాలి. సార్ కరెంట్ అఫైర్స్ అంటే అన్ని చదివేయాలా అంటే అవసరం లేదు. కరెంట్ అఫైర్స్లో కూడా మీకు కొన్ని ఫోకస్డ్ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాస్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మీకు మళ్ళీ అర్థం కావాలంటే ప్రీవియస్ పేపర్స్లో చూడాలి. ఎందుకంటే అపాయింట్మెంట్స్ కానీ లాకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న కరెంట్ అఫైర్స్ కానీ ఇలాంటి కరెంట్ అఫైర్సే మనకి అడుగుతారు కాబట్టి ప్రీవియస్ పేపర్స్ మీరు సాల్వ్ చేశారనుకోండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఎలాంటి క్వశ్చన్స్ని మీరు ఫాలో అవ్వాలని. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా. సో ఇది మీకు కంప్లీట్గా మీ యొక్క ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా మీరు 3 years LLB రాస్తున్నా 5 years LLB రాస్తున్నా ప్రతి ఒక్కరు కూడా 3 years పేపర్స్ అండ్ 5 years పేపర్స్ రెండు కూడా సాల్వ్ చేయాలి. ఎందుకంటే లా ఇద్దరికి కూడా సేమ్ సిలబస్ ప్లస్ సేమ్ ప్యాటర్న్ ప్లస్ సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి లాలో. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది 3 years LLB అండ్ 5 years LLBకి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్లో. బట్ లాలో ఏదైతే ఉంది కదా యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా ఏదైతే ఉంది కదా దీంట్లో మనకి సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, చిన్న డిఫరెన్స్ ఉంటుంది, దట్స్ ఓకే. బట్ క్వశ్చన్స్ అయితే అదే లాజిక్ అదే కాన్సెప్ట్ కంప్లీట్గా అలానే డిజైన్ చేయబడ్డాయి కాబట్టి మీరు 3 years LLB రాస్తున్నా సరే 3 years LLB ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, 5 years LLB ప్రీవియస్ పేపర్స్ కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అదే మీరు 5 years LLB రాస్తున్నారంటే 5 years కూడా చేయండి, 3 years LLB పేపర్స్ కూడా చేయండి. కంప్లీట్గా మీకు అప్పుడే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ మనకు యాప్లో అవైలబుల్గా ఉంటాయి, అది మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అది మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి సంబంధించి మీకు ఇప్పటివరకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. ప్లస్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనొక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.